చూస్తున్నారు కదా, తెలంగాణ విడిపోయే అవకాశం ఉంది బీఆర్ఎస్ అని అంటున్నారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటది అంటారు? నేను అంత రాజకీయాలు ఎక్కువ ఫాలో అవ్వట్లేదు, అంటే న్యూస్ చూస్తున్నాను కానీ అంటే మనకు అవుతుంది కదా బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పేసి, మరి విడిపోతుందా? సేమ్ మళ్ళీ జగన్ ఫ్యామిలీ లాగా అవుతుంది అంటున్నారు, అవునంటారా? అంటే నేను అంత డీప్ గా ఆలోచన, అంటే నేను కొంచెం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది చూసినంత వరకు? కొంత పర్వాలేదండి. అంటే ఒకేసారి మార్పు అంటే జరగదు కానీ కొంతవరకు జరుగుతుంది. కాకపోతే డెసిషన్స్ తీసుకోవడానికి ఇమీడియట్ గా కాకపోవచ్చు. ఎట్లాంటి మార్పులు జరిగాయి అంటారు అసలు రాష్ట్రంలో వచ్చాక? లేడీస్ కొంత ఉపయోగం జరిగింది అనుకుంటున్నారు. లేడీస్ వరకు అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫ్రీగా మంచిగా ఉందని చెప్పి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్రీగా ఇవ్వడం కానీ? అంటే నేను యాక్చువల్గా ప్రైవేట్ సర్వీస్ లో ఉన్నాను, అందువల్ల నాకు అంటే దీని ఇంపాక్ట్ నాకు ప్రత్యేకంగా ఏం పడలేదు. మా రొటీన్ అవుతుంది. లేడీస్ వాళ్ళైతే కొంత బెనిఫిట్ అనుకుంటున్నారు ఈ పాసెస్ వీటిలాంటి కాలేజ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి అధికారంలో ఉన్న పార్టీ ఏ వస్తుంది అంటారా? మార్పు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే మనకి 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. మన స్టేట్ లో అయితే స్టేట్ రూలింగ్ ఒకటి ఉంది, ఇక్కడ సిటీలో ఒకటి ఉంది. కానీ అయితే లాస్ట్ ప్రీవియస్ అయితే రూలింగ్ ఉంది కదా, దానికి వేస్తే బెటర్ ఏమో అని కొంతమంది అదే పార్టీకి వేయచ్చు. మార్పు కావాలనుకున్న వాళ్ళు అయితే కొంతమంది దీనికి కావాలంటే ఒకవేళ వేసినా ఉపయోగం జరుగుతుందో లేదా అని ఒకవేళ వేయకపోవచ్చు. అయితే ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రం కొంచెం థింక్ చేసి వేస్తారు.